ఆయనను 96, 97 ప్రాంతంలో అప్పుడప్పుడే మలిదశ ఉద్యమం మొదలవుతున్నది. అప్పుడు కలిసినాం. అప్పుడు కలిస్తే మేము ఆయన పాటలు విన్నాము. పాటలు విని బాగా ఆ పాటలు విని బాగా ఉత్తేజం పొందినాం. బాగా అవి మాలో ఒక ఆహ్, ఉత్తేజాన్ని రగిలించినాయి. అట్లాంటి పాటలు విన్నాక మాకు అనిపించింది ఏంటంటే అసలు ఈ పాటలు అన్ని మీటింగుల్లో వినబడాలి అని చెప్పి మీటింగ్లకు వస్తారా అంటే వస్తా అని అన్ని మీటింగ్లకు తిరిగింది. అన్ని మీటింగ్లకు తిరిగి ఆ క్రమంలోనే చాలా అద్భుతంగా ఆయన అనేక మీటింగుల్లో పాట పాడిండు. అప్పుడు పాడిన పాటల్లో చాలా పాపులర్ అయిన పాట జై జై హే తెలంగాణ. ప్రజలే దాన్ని తెలంగాణ జాతీయ గీతం. ఆ పాట పాడకుండా మీటింగ్ స్టార్ట్ చేయొద్దని చెప్పేది. ఏడన్నా మీటింగ్ లో పాట పాడకపోతే ముందు అది వాడి స్టార్ట్ చేయమని చెప్పేది. అట్లాంటి పరిస్థితి. ఆ తర్వాత స్కూళ్ళలో కూడా ప్రార్థనా గీతం తర్వాత టీచర్లు ఆ పాట పాడిచ్చేది. ఆఫీసుల్లో కోర్టులో ఖమ్మం కోర్టులో అయితే పని మొదలు పెట్టడానికి ముందు పాట పాడినాకనే జై జై హే తెలంగాణ పాడినాకనే పాట పాడి ఆయన పనులు మొదలు పెట్టారు. అంతటి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. అనేక ఉద్యమ సందర్భాల్లో కీలకమైన అన్ని సందర్భాల్లో ఆయన పాటలు అద్భుతంగా రాశారు. జై బోలో తెలంగాణ అయితే మామూలు స్ఫూర్తినివ్వలేదు. మొత్తం క్యాంపస్ ఊగిపోయేది. అది ఆయన పాడితేనే బాగుండేది. అది ఎవరికి కూడా ఆ పాట పాడటం సాధ్యమయ్యేది కాదు. ఆయన పాడితే క్యాంపస్ అంతా కూడా ఊగిపోయేది. అట్లా గాలికి వరి పొలాలు ఎట్లా ఊగుతుంటాయి, కంకులు ఎట్లా కదులుతుంటాయి అట్లా కదిలిపోయేది అవన్నీ కూడా. అట్లాంటి పరిస్థితిని మేము చూసినాం ఆయన వెంట ఉండి. కానీ ఎన్నడూ కూడా ఆ, నేను ఇట్లా వాడుతున్నా అని తన గొప్పతనం అని చెప్పి అనుకోలేదు ఆయన. తను తెలంగాణ సమాజంలో ఒక భాగంగా తను తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా అని భావించిండు. ఇంతగా ప్రజాదరణ పొందిన పాట ప్రభుత్వం కూడా ఆమోదించి దాన్ని జాతీయ గీతం చేస్తే బాగుండును అని అనుకున్నాడు. ఆ జాతీయ గీతంగా మార్చనప్పుడు బాధపడ్డాడు. మారిస్తే చాలా సంతోషించిండు. తర్వాత రెండోది ఏం కోరుకున్నాడంటే తెలంగాణ అంటే మట్టి కాదు, మట్టి ముద్ద కాదు ఇది. ఇది ఒక ప్రజా సమూహము. ఆ ప్రజల అవసరాలను తీర్చడమే ప్రభుత్వ బాధ్యత. ఆ అవసరాలను తీర్చకపోతే అడగటానికి మనం పూనుకోవాలి. మనం ఉద్యమంలో ఉన్నాం కదా, మనకు అవకాశం ఉండాలి కదా అని అనుకున్నాడు. ఆ అవకాశం దొరకనప్పుడు ఆయన బాధపడ్డాడు. ఇవ్వకపోయే నాకు ఈ అవకాశం అని చెప్పి ఆయన బాధపడ్డాడు. ఇవాళ తెలంగాణ సమాజంలో ఆయనకు ఆ అవకాశం అయితే దొరికింది. కానీ ఆయన అనుకున్నది ఏంటంటే ఇంకా మనం మన పాత్రను సరిగ్గా నిర్వర్తించాలి అనేది ఒకటి ఆయనకు నిరంతరం. తప్ప సొంతంగా తనకు ఆలోచన మనకు పదవి కావాలనే కోరికని మాత్రం ఆయనని ఎన్నడూ ఏ కోశాన వీసమెత్తు కూడా అట్లాంటి కోరిక నేను ఆయనలో చూడలేదు. మరి అట్లాంటి వ్యక్తి ఇలా మాయమైందంటే నిజంగా తెలంగాణ సమాజంలో ఒక విషాదము ఆవరించింది. ఇవాళ వ్యక్తిగతంగా కూడా చాలా కలుపుగోలు మనిషి ఆయన. ఎవరింటికి పోయినా అందరినీ పలకరిస్తాడు, అందరిని కలుపుకుంటాడు, అందరితో ఒక బంధుత్వాన్ని ఏర్పరచుకుంటాడు, పలకరిస్తాడు. ఫోన్ చేస్తే వాళ్ళు ఎట్లున్నారని అడుగుతాడు. దాంతో ఏంటంటే ఎక్కడ పోయినా ఒక ప్రేమ గుణం కారణంగా ప్రజల్లో ఆయనకు ఒక మంచి స్థానం కూడా దొరికింది. అట్లాంటి వాడు పోవటం అంటే వ్యక్తిగతంగా అది పూడ్చలేనటువంటి ఒక దుఃఖము. సమాజానికి కూడా ఇది పెద్ద విషాదం. ఈ విషాదాన్ని ఎవరం పూడ్చలేం. కానీ ఆయన ఒకటి కోరుకునేది ఎప్పుడు కూడా ఒకటి ప్రజల కోసం మనం నిలబడాలి అనేది ఒకటైతే, రెండవది ఆయన కోరుకున్నది ఏంటంటే ప్రజా కళలకు సాహిత్యానికి ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపును కల్పించటం ద్వారా ప్రభుత్వం బహుశా ఆయనకు మనందరం కూడా నివాళులర్పించిన వాళ్ళం అవుతాం. ఆ కృషిని కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతను సమిష్టిగా నెరవేర్చడం ద్వారా ఆయన నిలబెట్టుకుందాం, ఆయన ఆశయ సాధనకు పనిచేద్దామని ఈ సందర్భంగా పిలుపునిస్తారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే వాళ్ళకు అధికార లాంఛనాలతో వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనేది అడుక్కునే పరిస్థితి ఉండే. ఇప్పుడు పూర్తిగా మారినట్టుంది. ప్రభుత్వమే ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడము, వాళ్ళకి అధికార లాంఛనాలు చేయడం ఎట్లా ఉంది ఈ పరిస్థితిపై ఏం చెప్తారు? తెలంగాణ కోసమే బతికిండు ఆయన, సొంతం కోసం కాదు కదా. మామూలు విషయం కాదు. ఒక అనాథ పశువుల కాపరి, మనకు సుద్దాల హనుమంత్ అంటాడు కదా, పశువులగా పాల బుగ్గల పసివాడ అని. అట్లాంటి స్థాయి నుంచి ఆయన ఒక భవన నిర్మాణ కార్మికుడిగా ఉండి
తనకు స్కూలుకు పోకపోయినా అద్భుతంగా తాను చూసిన విన్న పదాలన్నింటినీ కూడా ఏరుకొని వాటిని కూర్చి ఆ, ఒక పాట అల్లటం ఆశువుగా అది మామూలు విషయం కాదు. ఒక పశువుల కాపరి జాతీయ గీతాన్ని అందించింది. ఇంకా మనం ఏం చెప్పగలం? ఆయన స్థాయి, ఆయన శక్తి. ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ఆయన, తెలంగాణకు ఆత్మ ఆయన. అట్లాంటి వ్యక్తి పోయింది ఇవాళ. చాలా అది పెద్ద విషాదం, మామూలు విషాదం కాదు. ఆయన ఆయన ఏ ఆకాంక్షల కోసం బతికిండో ఆ ఆకాంక్షలు అదే నిరాడంబర జీవితం. అదే రకంగా ఆయన ఒక నిరంతరం ఆ, ప్రజల కోసం ఒక తపన, తప్పు జరిగితే బాధ, ఆ సహజత్వము, ఆ మానవత గుణం ఏదైతే ఉందో అది మనందరం కూడా అలవర్చుకోవాల్సిన అవసరం. అంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తోంది కదా. చేయాలి. గతంలో ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలని అడుక్కున్నటువంటి స్థితి నుంచి ప్రభుత్వమే ముందుకు వచ్చి చేస్తున్నటువంటి స్థితి పైన ఏం చెప్తారు ఈ మార్పు? మంచి పరిణామం ఇది. ఇప్పుడు ఎవరైనా ఉద్యమకారులు ఏమడుగుతున్నారంటే గుర్తింపు. ఆ గుర్తింపు ఇవ్వాలి కదా. ఆ గుర్తింపు ఇవ్వటానికి అడుక్కోవలసి వచ్చేది, ప్రాధేయపడవలసి వచ్చేది. ఆ గేట్ల దగ్గర గద్దర్ లాంటి వాడే ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడంటే అందశ్రీ కూడా అట్లాగే ఆయనను కలవటానికి ప్రయత్నాలు చేసి ఇక కావని చెప్పి వదిలిపెట్టిండు. అందరు కూడా ఇదే ప్రయత్నం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక, ప్రభుత్వం అంటే కేవలం మనమే కాదు, ఇంతమంది విశాల సమూహం కలిస్తే ప్రభుత్వం. ఈ ఉద్యమకారులు కూడా ఈ తెలంగాణలో ఒక విడదీయరానటువంటి భాగము, వాళ్ళని కూడా మనం గుర్తించాలి అని ఒక నిర్ణయానికి రావటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ ప్రజల ఆకాంక్ష మేరకు ఆయనకు కూడా ఇవాళ అధికారిక లాంఛనాలతో అంతిమ ఉమ్, ఆయన వీడ్కోలు ఇవ్వటం, దాన సంస్కారాలు నిర్వర్తించడం మంచిది. ఈ సంప్రదాయము ఉండాలి ఇది. అదే విధంగా ఇవాళ ఆయన నిలబెట్టడానికి కూడా మనం ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలనేది ఆలోచించాలి.